వారం రోజుల నుంచి జరుగుతుందండి. వారం రోజులు జరుగుతుంది. లేడీ గారు వచ్చి ఇంట్లోనే వారం రోజులు ఉంది. వారం రోజులు ఉండి మా చెల్లిని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసి తన కడుపులో మందు పెట్టి ఇక్కడ ఏదో శుద్ర పూజలు లాంటివి చేసి మా చెల్లిని కూర్చోబెట్టిన పూజలు లాంటివి చేసి చేతులు ఏళ్ళతోటి ముద్రలు చేస్తుంటే ఓ రోజు నేను చూసి తన రూమ్లోకి సడన్గా తోసేసరికి నువ్వు ఎందుకు వచ్చి రూమ్లోకి అని చెప్పి గట్టిగా అరవడం జరిగింది. నేను అప్పుడు భయపడినాక మళ్ళీ తర్వాత నిదానంగా బయటకు వచ్చి ఇలా ఏం లేదమ్మా మేము ఏదో చిన్న పూజ చేస్తున్నాను అని చెప్పానంది. అలాగే మమ్మ నాన్నల ముందు కూడా ఏదో ఆ పిల్ల జ్ఞానం పెరగడానికి అని చెప్పని ఏదో లేహ్యాలు ఏదో మందు తను తినే ఫుడ్లో కలిపి పెట్టిందంట. అదేమంటే మమ్మ నాన్న అడిగితే ఏం కలుపుతున్నావు ఏం పెడుతున్నావు అంటే తన ఆ పిల్లకి చదువుకుంటుంది కాబట్టి జ్ఞానం పెరగడానికి నేను మందు పెడుతున్నానని చెప్పని అందంట. ఆ పిల్ల ఏమో చూస్తే తీరా మాకే యాంటీగా మారిపోయి నాకు అమ్మ వద్దు నాన్న వద్దు అన్నయ్య వద్దు నాకు ఎవరు వద్దు వాళ్ళు ఏమైపోయినా పర్లేదు నేను అమ్మ లేడీ గౌరితోనే ఉంటానని చెప్పని మాట్లాడుతుంది. ఫోరస్ టోల్గేట్ దగ్గర మా అన్నయ్యకి పరిచయం అండి, కృష్ణ అన్నయ్యకి. ఒకసారి అంటే మా చిన్నప్పటి నుంచి మేము ఆయన దగ్గర ఉన్నామండి. ఆయన గ్యాస్ కంపెనీ పెట్టినప్పుడు గ్యాస్ కంపెనీలోనే పనిచేస్తూ అక్కడే ఉన్నామండి. అయితే అన్నయ్య ఒకసారి ఫోన్ చేసి ఇలా లేడీ గారిది కార్ అయిపోయింది ఇక్కడ హల్చల్ చేస్తుందంట, తన నెంబర్ని అక్కడ కార్ స్టార్ట్ చేయించి పంపించేసేసి అని అన్నారు. స్టార్ట్ చేసి పంపిస్తే కార్ తీసుకొచ్చి ఇక్కడ పని చేసేది మా ఇంటికి వస్తానని చెప్పని 2 రోజులు వచ్చి ఇంట్లో ఉందండి. 2 రోజులు ఉండి వెళ్ళిపోయినాక మళ్ళీ కార్ రిపేర్ అని చెప్పని మళ్ళీ రెండోసారి వచ్చింది. రెండోసారి వచ్చి కార్ ఇక్కడ విజయవాడ షోరూంలో ఇచ్చి ఇక్కడికి వచ్చి కార్ 2 రోజుల్లో రిపేర్ అయిపోయింది, కార్ తీసుకెళ్ళమని చెప్పి షోరూమ్ వాళ్ళు ఫోన్ చేసినా తీసుకెళ్ళకుండా దానికి స్టిక్కరింగ్ వేయించాలి అది వేయించాలని చెప్పంటూ అలా వారం రోజులు ఉంటూ ఇంట్లోనే ఉంటూ మా చెల్లిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మా అమ్మ నుంచి తను మా అమ్మ ఉండిద్దని మీరు ఆడవాళ్ళు కదా మీకు దగ్గరగా మా అమ్మ ఉండిద్దని మా చేతే సిగరెట్లు కానీ వాటి కానీ తనే మందు డబ్బులు కొట్టి తెప్పించుకోవడం జరిగింది. ఇక్కడ పైన రూమ్లోనే జరిగింది ఇదంతా. ఇలా మా చెల్లి ఇన్ఫ్లుయెన్స్ చేసి మా చెల్లిని తన వైపు లాక్కొని ఒకరోజు వెళ్ళిపోయి మా చెల్లిని తీసుకెళ్ళిపోయింది అనమాట. ఒకరోజు తీసుకెళ్ళిపోయి అక్కడ బెల్లంపల్లి ఊర్లో పెడితే మా అన్నయ్య విష్ణు అన్నయ్య ఉన్నాడు కదా, మా విష్ణు అన్నయ్య వెళ్ళి ఆ పిల్లని తీసుకుని వచ్చి మళ్ళీ మాకు అప్పచెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు పని నిమిత్తం. వాళ్ళు అన్నయ్య ఇంతకుముందే తణుకులో గురువు దగ్గర దీక్ష తీసుకున్నాడు, అక్కడే పరిచయం అయ్యి ఒకసారి ఇక్కడ గుంటూరులో కూడా మీకు హల్చల్ చేస్తుంటే ఆవిడ్ని కొట్టి వ్యాన్లో ఎక్కించింది కూడా విష్ణు అన్నయ్య. ఆడ పోలీసుల ముందు లాక్కెళ్ళి వ్యాన్లో ఎక్కించింది కూడా అన్నయ్య. పోలీసులు అయితే కంప్లైంట్ తీసుకోవట్లేదండి. ఆవిడ అఘోరి ఆవిడని ఎక్కడ ఎదుగుతామని చెప్పని భయపడుతున్నారు. మమ్మల్ని కొట్టిద్ది మేము చేయలేము అని చెప్పని అలాంటి మాట్లాడుతున్నారు. దయచేసి కేసు తీసుకుని అది అఘోరి కాదు ఏమీ కాదు, వాడు శ్రీనివాస్ అంతే. అఘోరి అనే వాళ్ళు ఎవరికి కూడా అమ్మాయిలతో పని లేదు, జనసంచారంలోకి రారు. మా చెల్లి మేజర్ అండి కదనట్లేదు. తనని మందు పెట్టి వశీకరణ చేసుకుని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని మాకు అనుమానం ఉంది. పైగా తన మానసికంగా కూడా తన మీద డామినేటింగ్ చేసిందని చెప్పని లేడీ గారు డామినేటింగ్ చేసి తను ఇన్ఫ్లుయెన్స్ చేసిందని నాకు అనుమానంగా ఉంది. కాబట్టి ఆ పిల్లని నేను తీసుకొచ్చి మా మీద అనుమానంగా ఉంది కాబట్టి పోలీసుల సమక్షంలోనే మానసిక వైద్యుల చేత ఒకసారి చెక్ చేయించండి. 3 రోజులు అవుతుంది ఇంట్లో నుంచి ఇప్పుడు వెళ్ళిపోయి. అక్కడ షామీర్పేట పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ ఉన్నప్పుడు ఆడకు కారు వేసుకుని వచ్చింది. ఆడకు వచ్చినప్పుడు పోలీసులు కూడా ఆ పిల్లని అడిగారు, మేజర్ గీజర్ అన్నారు. మీ దగ్గర మానసికంగా బాగాలేదని చెప్పిన ఎటువంటి సర్టిఫికేట్ లేదు కాబట్టి మేము ఎందుకంటే సర్టిఫికేట్ ఎందుకు లేదంటే మేము నాటు వైద్యంగా చేసామన్నమాట. అల్బిన్ నగర్ తీసుకెళ్ళి ఆ మందులే వేసాం, కడుపులో మందు ఉందని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు. వాళ్ళే చెప్పారు నాటు వైద్యంగా. వాళ్ళు చెబితే ఆ మందు కక్కించడానికి మేము ఒకసారి పాలలో ఇచ్చాము. ఆ పాలలో ఇచ్చినప్పుడు వామిటింగ్ మోషన్స్ ద్వారా ఆ మందు పోతుందని చెప్పని అన్నారు. ఒక డోసు ఇచ్చాము, ఇంకో డోసు మజ్జిగ ద్వారా ఇమ్మన్నారు. మజ్జిగ ద్వారా ఇస్తున్నప్పుడు ఆ పిల్ల తీసుకోలేదు, ఎందుకంటే లేడీ గారు తీసుకోవద్దని చెప్పి ఫోన్లో చెప్పింది అనమాట. అప్పుడు అవి తెలియదండి, మాత్రం మందని మాత్రం తెలుస్తుంది. పైగా మా అమ్మ నాన్నల ముందు కూడా అన్నంలో ఏదో జ్ఞానం పెరగడానికి చెప్పి మందని చెప్పి పెడతామనేది నాకు అనుమానంగా ఉంది. షామీర్పేట పోలీస్ స్టేషన్ లో అక్కడ నుంచి ఆ పిల్లని తీసుకెళ్తూ కూడా నేను డైరెక్ట్ గా ఆ పిల్లని తీసుకెళ్ళి మంగళగిరి వెళ్తానని చెప్పింది. కానీ మంగళగిరి రాకుండా అటు నుంచి అటు మంచిర్యాల తీసుకెళ్లి బెల్లంపల్లి తీసుకెళ్ళింది. అలా ఎందుకు చేసింది నాకు అదొకటి కావాలి. లేదండి అప్పుడు మాత్రం మాతో బాగానే ఉంది. ఇప్పుడు మాతాజీ లాగా వచ్చింది. ఇప్పుడు మనం మంచిగానే ఉంది కదా చెప్పని ఫస్ట్ లో మంచిగానే ఉందని చెప్పని మేము అంటే మా అన్నయ్య ద్వారా పరిచయం కదా, బాగానే ఉంది కదా, అప్పుడు అంతా బాగానే ఉంది కదా, మాతాజీ లాగానే ఉంది కదా.
మాతాజిలానే ఉందని చెప్పని మేము తీసుకున్నాం. అప్పుడు ఇప్పుడు అగోరి నమ్మట్లేదు, ఎందుకంటే ఆమెతో ట్రావెల్ ఇప్పుడు ఉన్న వాళ్ళ ఎవరు ఏ మనిషి ఇస్తారని సరే ఒక 10 రోజులు ట్రావెల్ చేస్తే ఆ మనిషి గురించి తెలిసిపోద్ది ఎంతో కొంత. ఇప్పుడు మీరే అంటున్నారు అగోరి జనసంచారంలోకి రాదు అంటారు, మళ్ళీ మీరు అంత ఆశ్రయం ఎలా ఇచ్చారు? అదే ఇలాగ మసీదులకి కూలుస్తానని చెప్పండి, దర్గాలకు కూలుస్తానని చెప్పండి అలా వచ్చింది కదా, అలానే తీసుకొచ్చింది కదా, ఆ ఆశ్రయం కోరింది కాబట్టి తీసుకోవాల్సి వచ్చిందండి. అదే ఇప్పుడు రారని అంటున్నామండి మేము కూడా, అలా వచ్చింది కాబట్టే కదా మేము తెచ్చుకుంది. తెలియదండి నాకు అసలు ఎందుకు మనం ఏమని ప్రలోభ పెట్టింది ఏమో తెలియదు, కానీ ఆ పిల్లని పూర్తిగా ఆ వైపు మళ్ళించుకోవడం జరిగింది. లైంగికంగా దాడి చేసింది అన్నారు, దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అది తణుకు రాజేశ్వరనాథ్ గారి ఆశ్రమంలోనే ఒక సీసీ కెమెరాలో ఉంది వీడియో. ఆ వీడియో బయటకు వస్తే కానీ తెలియదు. ఎప్పుడైనా సరే ఒకవేళ గురు శిష్యుల బంధం అయితే కనుక ఆ శిష్యురాలతో లవ్ సింబల్ పెడుతూ ఫోటోలు దిగరు. మీకు ఆ ఫోటోలు కూడా నేను ఆల్రెడీ మీడియాకి ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోలు ఆల్రెడీ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ లవ్ సింబల్స్ శిష్యులతో పెడతారండి, అమ్మానాలతో పెడతారండి, పెట్టరు కదండి. మరి గురు శిష్యుల బంధం అయితే అలా ఎందుకు ఉండిద్దండి? ఇలా లైంగికంగానే ఉందని సెక్సువల్ ఎఫెక్షన్ కోసమే మా చెల్లిని ట్రాప్ చేసిందని నా అనుమానం అండి.